మందస అంటే మనందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క ఐటమ్ మందస పాలకోవా. సో ఈ మందస పాలకోవాని ఈ సబ్రో టేస్ట్ చేసి అసలు ఈ పాలకోవాకి ఎందుకు అంత టేస్ట్ వచ్చింది అండ్ ఈ పాలకోవాని ఏ విధంగా తయారు చేస్తారన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మందస అనేది శ్రీకాకుళం నుండి 100 కిలోమీటర్ల దూరంలో, అదే మన టెక్కల నుండి అయితే 47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పాలకోవాని టేస్ట్ చేయడానికి నేనైతే మందస బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న అన్నపూర్ణ స్వీట్ షాప్ కి అయితే రావడం జరిగింది. ఈ షాప్ ఇక్కడైతే గత 3 తరాల నుంచి అయితే రన్ అవుతుంది. అండ్ ఈ పాలకోవాకి ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటని వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ పాలకోవాను తయారు చేయడానికి వాడినటువంటి పాలు అనేవి మహేంద్ర తనయ పరిసర ప్రాంతాల్లో మేత మేసి ఆవులు గేదెల నుంచి అయితే సేకరించబడతాయి. ఈ మహేంద్ర తనయ పరిసర ప్రాంతాల్లో ఉన్న మేత అనేది ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల వాటిని మేసే ఆవులు గేదెల నుంచి వచ్చే పాలు కూడా ఇంత టేస్ట్ ఉండడానికి కారణమని చెప్తున్నారు. ఇక దీని టేస్ట్ విషయం అంటారా, చెప్పక్కర్లేదు అనుకుంటా. అండ్ ఇక్కడ ఉన్న గట్టి పకోడీని ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదలరు. అండ్ దీని తయారీ విధానం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. భయపడకండి, నేనేమి తయారు చేయనులేండి. ఇంకా బాగా మరుగుతాయి, చీనేసి కలర్ వస్తుంది, కలర్ వస్తాయి, అప్పుడు టేస్ట్. ఎంత గంట ప్రాసెస్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ ఫాలో మాత్రం చేసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.